మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము జకర్యా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల ఎడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అన్నంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయువారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వచన భాగములను మనం పరిశీలన చేస్తే దేవుడు తన సేవకుడైనటువంటి జకర్యాకు ఎగిరిపోయే పుస్తకం ఒకటి చూపించటం, ఆ పుస్తకం 20 మూరలు నిడివి 10 మూరల ఎడల్పు కలిగి ఇరుప్రక్కలా రాయబడినటువంటి పుస్తకం. ఆ పుస్తకం ఎగురుతూ ఉంది. ఏందయ్యా ఆ పుస్తకం అని అడిగినప్పుడు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, ఆ పుస్తకం భూమి అన్నంతటి మీదకి బయలు వెళ్ళే శాపమే. దానిని నేనే బయలుదేరజేయుచున్నాను. ఆ పుస్తకం లేక ఆ శాపం ఎవరి మీదకి వస్తుందయ్యా అంటే, దొంగలుగా ఉన్నవారు, అప్రమాణికులుగా ఉన్నవారు, వారి ఇండ్లలో చొచ్చి వారి ఇంటిని వారి దోలములను కూడా నాశనం చేస్తుంది అని తెలియజేయటం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ మాటలు మనం ఆలకించాలి. ఈరోజు దేవుడు మనతో అనేక రీతులుగా తన వాక్కులను మనకు బయలుపరుస్తున్నాడు. తన వాక్యం ద్వారా ఏది క్షేమకరమైందో, ఏది క్షేమం కాదో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మన జీవితాలకు ప్రయోజనకరమైనదో, ఏది మన జీవితాలకు కీడును కలుగజేసేదో అనేక రీతులుగా వాక్యం ద్వారా బయలుపరుస్తూ మనతో మాట్లాడుతున్నాడు. మనం కట్టబడాలని, బాగు చేయబడాలని, మనం ప్రభువుని కలిగి ఉండాలని, మన కుటుంబాలను దేవుని కొరకు సిద్ధపరుచుకోవటానికి అనేకమైన విషయాలు తన మాటలు మనకి వినిపిస్తున్నాడు. ఎంత విన్నా మన జీవితాలు మార్చుకొనకుండా, మన బ్రతుకులు సరిదిద్దుకొనకుండా, మన కుటుంబాల్లో మన గృహాల్లో దేవునికి స్థానం ఇవ్వకుండా జీవించేటటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుని శాపం మన మీదకి రాబోతుంది. దొంగలుగా ఉన్నవారు, ఇతర సొమ్ములను ఆశించేవారు, ఇతర సొత్తులను ఆశించేవారు, తమది కాని దానిని అనుభవిస్తూ ఆశించే ప్రతివాడు దొంగే. ఇంకంత మాత్రమే కాదు, దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వలేనివాడు కూడా దొంగే. దొంగలుగా మన జీవితాల్లో మనం జీవించేవారుగా ఉంటే తప్పక మన మీదకే శాపం వస్తుంది. అప్రమాణికులు అనగా మాట తప్పువారు. వాక్యంలో దేవుడు రాయించాడు కదా, నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదులాగా ఉండాలి. ఈ రెండిటికి మించినది ఏదైనా
అది దుష్ట సంబంధమైందే. ఈరోజు నువ్వు ఇతరులకు మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చలేకపోతే, అప్రమాణికుడిగా ఉంటే, దేవుని నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేస్తూ మాటను నెరవేర్చలేక మాట తప్పేవారుగా జీవించేటటువంటి స్థితిలో ఉంటే, మాటలు మార్చి జీవించే స్థితిలో ఉంటే, తప్పక ఇటువంటి వారి ఇండ్లలో కూడా దేవుని శాపం వస్తుంది. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాలు మనం యోచన చేయాలి. అప్రమాణికులుగా ఉండేవారు, అబద్ధ ప్రమాణం చేసేవారు, దొంగలుగా ఉండేటటువంటి వారి ఇండ్లలోనికి దేవుని శాపం రాబోతుంది. ఇంకా భవిష్యత్తులో భయంకరమైన దేవుని ఉగ్రత రాబోతుంది. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనం యోచన చేయాలి. మనం అటువంటి ఉగ్రత పాలవకూడదనే కదా యేసయ్య పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చి మనకు బదులుగా మరణించింది. మన పాపములన్నిటినీ ఆయన తన మ్రాను మీద, సిలువ మీద వేలాడింది. అందుకే కదా. కనుక ఈ మాటలను యోచించేద్దాం. ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉంటాం? ఒకవేళ దేవుని బిడ్డనని చెప్పుకొని మాట మీద నిలబడక, మాట తప్పుతూ, మాట మారుస్తూ ఎంతకాలం అసత్యవంతుడిగా జీవిస్తా? మంచిది కాదు. శాపాన్ని, దేవుని ఉగ్రతను అనుభవిస్తాం. కనుక సరిదిద్దుకుందాం, సరిచేసుకుందాం. దేవుని వాక్యం ద్వారా మన జీవితాలను, మన కుటుంబాలను దేవుని కొరకు సిద్ధపరుచుకొని జీవించుదాం. అట్టి కృపను, నడిపింపును దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీరు మాతో మాట్లాడారు తండ్రి. స్తోత్రాలు. అప్రమాణికులుగా, దొంగలుగా, అబద్ధ ప్రమాణం చేస్తూ లోకంలో ఇంకా తండ్రి అస్థిరులుగా, అసత్యవంతులుగా, వ్యర్థులుగా జీవిస్తున్న జీవితాలను మార్చుకోవటానికి తగిన సహాయమును దయచేయండి తండ్రి. లేకపోతే భయంకరమైన శాపం రాబోతుందని, భవిష్యత్తులో భయంకరమైన ఉగ్రత ఉందని గుర్తెరిగి నేటి దినాల్లోనే ప్రతి ఒక్కరూ మీ వాక్యానికి లోబడి తమను తాము సరిదిద్దుకొనగలిగిన భాగ్యమును దయచేయండి స్వామి. మీ స్తోత్రాలు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కార్యాలలో మీరు తోడుగా ఉండండి. వారి మార్గాల్లో మీ వెలుగును ప్రకాశింపచేయండి. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీరే బలపరుస్తూ కృప చూపుతూ రమ్మని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.